ఏ అలంకరణ లేకుండా మీ ముందు వాళ్ళ 4 మాటలు మాట్లాడితే ఆ కవితకి ఎక్కడ జీవం ఉన్నది? వ్యంగ్యం, ధ్వని, మామూలు మాటలు. ఇక్కడ ఏమి మీరు నిఘంటువు చూడవలసిన అవసరం లేదు, పెద్ద పెద్ద కావ్యాలు చదవలసిన అవసరం లేదు. అందరి మన అమ్మల్ని మన అక్కల్ని మన కళ్ళ ముందు ఇట్లా కనిపింపచేశాడు. ఆయన మట్టి మనిషి. ఆయన అప్పుడప్పుడు గాయపడిన గొర్రెల పాదాలను తన మునివేళ్లతో ముద్దాడుతుంటాడు. అక్కడి నుంచి వచ్చాడు గనక ఇంతకుముందు శరణ్య చదివింది కదా శ్రీశ్రీ, కాలువ నీలులో పడి కదలగలేని తాగుబోతు వ్యక్త వ్యక్త ఆలాపన ప్రేలాపన. మనిషి కాలు కింద పడి విరిగిన చీమ కాలు శబ్దం కవి వినగలగాలి. విన్నప్పుడు అట్లాంటి కవిత్వం వస్తుంది.